హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టిక్కర్ మ్యాన్ వ్లాగ్స్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇవాళ కృష్ణాష్టమి కాబట్టి మేము నాగోల్ దగ్గర ఉన్న కృష్ణన్ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం. అలా వెళ్తుంటే సడన్గా చినుకులు పడడం స్టార్ట్ అయింది. అరే పెద్ద వర్షం పడుతుందని అనుకున్నాం, కానీ దబ్బున్నే ఆగిపోయింది. ట్రాఫిక్ లేనందువల్ల మేము దబ్బున్నే వెళ్ళాం. చూశారు కదా అసలు ఎంతమంది ఉన్నారో. మాకు పార్కింగ్ పెట్టడానికి కూడా చాలా సేపు పట్టింది. అలా చిన్నగా పార్క్ చేసి టెంపుల్ లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేసాం. వెళ్ళే వరకు ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది వినాయకుని టెంపుల్, రైట్ సైడ్లో ఉన్నది హనుమాన్ టెంపుల్, పైన మిడిల్ కృష్ణన్ టెంపుల్. మేము ఫస్ట్ వినాయకుని దర్శించుకుందామని మేము వినాయకుని దర్శించుకున్నాము. తర్వాత ఇంకా చిన్నగా అలా దర్శించుకొని పైకి వెళ్ళాం. పైకి వెళ్ళే వరకు అసలు చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. మేము అనుకున్నాం మేబీ ఇక్కడ 1-2 అవర్స్ పడుతుందని అనుకున్నాం. కానీ తర్వాత మాకేం తెలిసిందంటే మిడిల్లో ఉన్నది మాత్రం అర్చనాలని ఎవరైతే అర్చన చేయించుకుందాం అనుకున్నారో, ఇంకా అలా ఎవరైతే అర్చన వద్దు మేము డైరెక్ట్ దర్శనం చేసుకుందాం అనుకున్న వాళ్ళు పక్క నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కానీ మేము అర్చన అనేది చేయించుకుందామని అర్చన టికెట్ తీసుకొని మేము కూడా లైన్లో నిలబడి అలా చిన్నగా వెళ్తున్నాం. మేము అనుకున్నాము మేబీ ఒక 1/2 అవర్ 1 అవర్ పట్టవచ్చు, ఈ లైన్ చాలా పెద్దగా ఉంది కదా అని అనుకున్నాం. కానీ దబ్బున్నే అయిపోయింది. అలా అయ్యగారు ఒక్కొక్కరి దగ్గరకు వస్తూ వాళ్ళ గోత్రనామాలు అడుగుతూ అలా అర్చన చేస్తూ పంపిస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉండగానే మేము దేవుడికి ఎంతో దగ్గరగా వెళ్ళాము. దేవుణ్ణి ఎంతో చక్కగా దర్శించుకున్నాం. మాకు ఎంతో బాగా అనిపించింది. దేవుణ్ణి చూస్తూ ఉండిపోయాం. తర్వాత పక్కనే హోమగుండం ఉండే, పొద్దుగాల చేసినట్టున్నారు. అలా ప్రతి ఒక్కరు హోమగుండం దగ్గరికి వెళ్ళి అలా బొట్టు పెట్టుకుంటూ ఉన్నారు. చూస్తున్నారు కదా ఎలాగో. అలా తర్వాత పక్కన గోపికలు చిన్న చిన్న కృష్ణులు అలా రెడీ అయ్యి వచ్చారు. మేము అలా వారితో కొద్దిసేపు టైం స్పెండ్ చేసాం. చూసారు కదా చిన్న పిల్లలు ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారో. అలా వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేశాక ఇంకా చిన్నగా అలా ప్రసాదం తీసుకుందామని మేము అనుకున్నాం. ప్రసాదానికి చూసారు కదా ఎంత పెద్ద లైన్ ఉన్నదో. మేము ఇక్కడ కూడా చాలా సేపు పడుతుంది అనుకున్నాం, కానీ దబ్బునే మా దగ్గరికి ప్రసాదం వచ్చేసింది. ప్రసాదం కూడా ఎంతో చక్కగా ఉంది. ఇలా జరిగింది. బాయ్ ఫ్రెండ్స్.